జయ గురుదేవత. మనం ఒక పిల్లవాడి జాతకం తెలుసుకుందాం. అసలు జ్యోతిష్యంలో ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో మనం తెలుసుకుందాం. పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ 2 జనవరి 1998, ఉదయం 10 గంటల 55 నిమిషాలు పుట్టాడు, జనగాంలో పుట్టాడు. ఓకే, ఈ పిల్లవాడి రాశి కుంభరాశి, లగ్నం మీన లగ్నం అంటారు. ఈ పిల్లవాడి యొక్క మీన లగ్నం అంటే ఎలా ఉంటారు? సన్నగా పొడుగ్గా ఉంటారు. కామన్గా ఇలా మీన లగ్నం వారు చేపలాగా సన్నగా పొడుగ్గా ఉండే లక్షణాలు ఉంటాయన్నమాట. సో వీరు తెల్లగా కూడా ఉంటారు. ఈ మీన లగ్నం వారు ఇంకా తెల్లగా కూడా ఉంటారు, అందంగా ఉంటారన్నమాట. ఇది వీరు ధనిష్ఠ నక్షత్రంలో పుట్టారు. శ్రవణం ధనిష్టార్థం మకరం. ఇక్కడ ఏమవుతుంది? మకర రాశి వస్తుంది. అంటే ఇది 4 పాదం కనుక కుంభరాశి కింద తీసుకున్నాం మనం. మా శ్రవణం ధనిష్టార్థం 2 పాదాల వరకు మకర రాశి, మిగతా అంతా కుంభరాశి కింద లెక్క. వీళ్ళ లక్షణాలు ఎంత ఎలా ఉంటాయంటే, అదే మకర రాశి లక్షణాలు వేరుగా ఉంటాయి, వీళ్ళు కుంభరాశి యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ కుంభరాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటారంటే, వీరు చాలా టెక్నికల్గా చాలా కొత్త కొత్త ఐడియాస్తో పెద్ద పెద్ద పనులు చేయాలని ఆశగా ఉంటారు. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద విస్తీర్ణం చేయాలి, ఇంకా పెద్దగా కావాలి, ఇంకా ఏం చేస్తే పెద్దగా అవుతుంది అని పెద్ద పెద్ద విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం, గొప్ప గొప్ప పనులు చేయాలని ఆలోచన కలగడం, వీళ్ళకి థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇది వీరికి ఏమవుతుందంటే, ఇదే లగ్నం మీన లగ్నం అయింది. ఈ లగ్నంలో లాభ వ్యయాధిపతి శని లగ్నంలో ఉంటాడు జాతకంలో. అంటే జాతకంలో శని లగ్నంలో ఉన్నప్పుడు అంటే వీరి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, అసలు జీవితం మీన లగ్నం అంటే చాలా ఆనందంతో బతకాల్సిన లైఫ్. కాకపోతే లగ్నంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శ్రమజీవి, సంపాదన అనేది రూపాయి కూడా చేతిలో ఉండదు, సంపాదన అంతా ఖర్చు అయిపోతుంటుంది, ఎక్కువ శ్రమపడుతూ ఉండాలి, ఎక్కువ తిరుగుతూ ఉండాలి, ఎక్కువ కూడా బాగా శ్రమపడిన తర్వాత ఫలితం వస్తుంటుంది అనమాట. ఈ మీన లగ్నంలో శని లగ్నంలో ఉండడం వల్ల జరిగే ప్రమాదాలు. ఈ జాతకాన్ని ఏమవుతాడు? శని లాభాధిపతి, వ్యయాధిపతి కూడా. అంటే ఖర్చు అంతా కూడా తన లగ్నంలో ఉండడం వల్ల కూడా తను ఎప్పుడు ధనాన్ని ఎంత సంపాదన ఉన్నా కూడా ధనమంతా కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావం ఎప్పుడు ఎక్కువ చూపిస్తుంది అంటే, శని వచ్చినప్పుడు ఎక్కువగా చూపిస్తుంది. శని వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తుంటారు అనమాట. తర్వాత ఈ లగ్నం మేన లగ్నం, కుటుంబాధిపతికి చూడడం వల్ల కుటుంబం అంతా కూడా చాలా కట్టుదిట్టంగా ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, ఒక పద్ధతిగా ఉండాలని ఆలోచిస్తారన్నమాట. ఒక క్రమబద్ధంగా, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో, పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారో అలా ఒక నియమంగా ఉండాలని ఆలోచింపజేస్తుంటుంది ఈ కుజురక లక్షణం. తన సోదర స్థానం శుక్రుడు అవడం వల్ల చాలా మంచిదన్నమాట. తన స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ చాలా స్నేహంగా ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఇస్తుంటాయి. తర్వాత మాతృస్థానం బుధుడు అవడం వల్ల తల్లి చాలా తెలివిగా ఉండడం, మంచి మంచి ఐడియాస్ ఇవ్వడం, చాలా పిల్లవాడు సపోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పంచమ స్థితి చంద్రుడు అవడం వల్ల ఆలోచన అంతా కూడా నీలప్రాయంగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచిస్తాడు, మళ్ళీ రేపటికల్లా అవి జరుగుతాయి లేదా, మళ్ళీ దాన్ని ఇంకో ఆలోచించడం, ఇంకొక విషయం గురించి ఆలోచించి దాన్ని ఎలా చేయాలి ఆలోచించడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే కనుక వీరి ఆలోచన అంతా నీలప్రాయంగా ఉంటుంది. వీరు దేవతా ఉపాసన ఏదైనా అమ్మవారిని ఆరాధించినట్లయితే దేవి అనుగ్రహం బాగా కలుగుతుంది వీరికి. వీరు కనుక బాగా చదువుకోవడానికి సపోర్ట్ చేయడానికి ఎక్కువ గ్రహం ఏంటంటే బుధుడు అవడం వల్ల వీరు నేర్చుకునే విద్యను కూడా కొంచెం జాగ్రత్తగా చదివితే మంచి మంచి విద్యను ఇచ్చి వీరిని గొప్పవాన్ని చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మీన లగ్నం వాళ్ళకి విద్యాస్థానం బాగుండడం అది ఒక అడ్వాంటేజ్. ఇది వీరు ప్రపంచంలో కొత్త కొత్త విషయాలన్నింటి కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతారు. జ్ఞాన సంబంధ విషయాలన్నింటి కూడా వీళ్ళకి అవగాహన అవుతాయి, వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఈ లగ్నం వారికి ఉన్న స్పెషల్ ఇది. అయితే ఈ షష్టంలో రాహు ఉన్నాడు, తద్వారా 6 ఇంటి రాహు ఉండడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, జీవితం ఇబ్బంది ఏం లేక ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సప్తమ స్థితి బుధుడు అవడం వల్ల మధ్య మధ్యలో భార్యతో జరిగే సందర్భాల్లో భార్యతో కొంచెం డిస్టర్బ్ అవ్వడం కానీ, మరీ అంత కాదు, కొంచెం భార్య తెలివిగా వ్యవహరించడం కానీ, లేదా కొంచెం భార్య చేసే పనులు కొంచెం నచ్చకపోవడం కానీ, కొంత ఇబ్బంది పడడానికి కానీ ఎక్కువ అవకాశాలు కలుగుతుంటాయి. ఎందుకంటే సప్తమ స్థానమే బుధుడు అవడం వల్ల, కనుక బుధుడు అవడం వల్ల జరిగే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. కనుక కొన్ని అవతవకలు నడుస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్త, వివాహ దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీళ్ళు వివాహ విషయం జాగ్రత్తగా ఉంటే వీరి యొక్క భార్య మీరు అంత సపోర్ట్ తీసుకొని జీవితం నడిపించవచ్చు. అత్తగారి కుటుంబం వల్ల కూడా చాలా బాగుంటుంది, అత్తగారి కుటుంబం వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క జీవనం కూడా బాగుంది. ఇక్కడ భాగ్యస్థితిలో బుధుడు నాడు భాగ్యాది కూర్చోవడం వల్ల వీరి సంపాదన అంతా కూడా వీరు ఎలా చేసుకోవచ్చు అంటే, సాఫ్ట్వేర్ రంగం కానీ, వీరు సినిమా రంగం కానీ, లేదంటే వీరికి అవకాశాలు ఎక్కువ కలుగుతుంటాయి. అలానే వీరికి బుధుడు భాగ్యంలో ఉండడం వల్ల, వీరికి చతుర్థ సప్తమాది భాగ్యంలో ఉండడం వల్ల ధన సంబంధమైన విషయాల్లో వీరికి చిత్త పరిశ్రమలో ధనాన్ని ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే దశమ స్థితిలో రవి ఉన్నాడు. దశమ స్థితిలో రవి ఉండడం వల్ల ఎప్పుడు కూడా వృత్తిలో ఎంత సంపాదించినా సరే ఏదో ఒక రుణం అనేది ఉండడము, ధనం సరిపోకపోవడము, ఇవి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదే లాభస్థితిలో శుక్రగ్రహము, అలానే కుజుడు ఉచ్చుబట్టి ఉండడం, ప్లస్ దాంతో గురువు ఉండడం వల్ల 3 గ్రహాలు ఉండడం వల్ల ఒక వృత్తిలో సరైన జీవన ప్రయాణం ప్రశాంతంగా ఉండలేక
కొంచెం అవతకులు నడుస్తూ ఉంటాయి. జీవన ప్రయాణం కూడా సరైన జీవనం దొరకకపోతూ ఉండడం. ప్లస్ శుక్రుడు లాభంలో ఉండడం వల్ల మాత్రం స్త్రీల వల్ల లాభం పొందడము, వృత్తి వల్ల కొంత లాభం పొందడము, వృత్తి వల్ల కొంచెం ఉన్నత స్థితి పొందడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వృత్తిపరంగా దశమాధిపతి అయిన గురుడు నీచబట్టినా సరే ఉచ్చగ్రహంతో ఉండడం వల్ల కొంత నిజత్వం పోవడం వల్ల కొంత మంచి యోగాలు కూడా తగులుతుంటాయి. ఒకసారి కింద పడుతుంటాడు, మంచి ఉన్నత స్థితికి వెళ్ళి మళ్ళీ ఉన్న మంచి పొజిషన్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంతాన స్థితి పంచమాధిపతి అయిన చంద్రుడు సంతాన స్థితి వెయ్యిలో ఉండడం వల్ల అసలు వీరికి ఎక్కువ స్త్రీ సంతానం ఎక్కువ మంది కలగాలి లెక్క ప్రకారం. ప్లస్ అతను వాళ్ళు వెళ్ళి వెయ్యి స్థితిలో ఉండడం వల్ల సంతానం లేటుగా కలగడం కానీ లేదా సంతానం కొంతమంది త్వరగా కలవకపోవడం కానీ జరుగుతుంటుంది కూడా. ఈ సంతాన దోషంలో చంద్రకేతుడు కాంబినేషన్ మంచిది కాదన్నమాట. వీళ్ళిద్దరిలా కలిసి ఉన్నప్పుడు గ్రహణం పట్టిన లెక్క కనుక ఆ చంద్రకేతు కాంబినేషన్ మంచిది కాదు. సంతాన విషయంలో తగ్గ జాగ్రత్త పాటిస్తే మంచిది. కొంచెం ఏమైనా సర్పదోషాలు, కేతువుకి జపశాంతులు, చంద్రుడికి జపశాంతి చేస్తున్నట్లయితే సంతాన విషయం చాలా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదంటే కొంచెం సంతాన నష్టము, సంతానం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ, సంతానం వల్ల కొంచెం అనారోగ్యాలు ఉండడం కానీ ఈ జాతకరీత్యా ఈ లక్షణాలు కనబడుతుంటాయి. ఈ జాతకరిస్తులకి ఈ వర్తమానంలో గురు మహర్దశ నడుస్తుంది. 2018 నుండి గురువు ప్రారంభమయ్యాడు. వీరి జీవన ప్రయాణంలో 2021లో గురువు శని నడిచాడు. ఈ 2021 నుండి 23 7 నెలల వరకు సంపాదన సరిగ్గా లేదు, ఉన్నంత ఖర్చు అయిపోయింది, చాలా ధన నష్టంతో ఉన్నారు. ఇప్పుడు బుధుడు నడుస్తున్నాడు కనుక గృహయోగం కానీ ఇప్పుడు బుధుడు ప్రారంభమయ్యి మళ్ళీ బుధుడు 2021 వరకు శని వెళ్ళిపోయింది. ఆ శని వెళ్ళిపోయిన పీరియడ్ బాగాలేదు. 2021 నుండి 23 7 నెలల వరకు బుధుడు ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఏంటంటే స్థలాలు కొనడం కానీ, ఆస్తులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, గృహ సంబంధమైనటువంటి ఏర్పాటు కానీ కొంచెం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత కేతు వచ్చినప్పుడు కూడా ధన నష్టం జరగడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ గురుల్లో శుక్రుడు 2027 వరకు ఉంటాడు, 24 నుండి. ఆయన వచ్చినప్పుడు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బంది జరగడం కానీ, శుక్రుడు కొంచెం నష్టం జరగడం కానీ అవకాశాలు ఉంటాయి. నార్మల్గా చూసుకుంటే జాతకంలో గురు మహర్దశ ఈ జాతకాన్ని యోగిస్తుంది కనుక గురుడు కొంత పూర్తి యోగాన్ని ఇవ్వలేకపోయినా ఒక 50% యోగాన్ని ఇచ్చి జీవితాన్ని ప్రశాంతంగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. కానీ ఈ జాతకంలో ఇలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఎక్కువ పరిహారం ఏంటంటే ఈ జాతకస్తులకి శనికి పరిహారం చేసుకోవడం మంచిది, చంద్రుడి పరిహారం చేసుకోవడం మంచిది. శని జపం చేయడం వల్ల ధన నష్టము, ధనం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండోది చంద్రుడి జపం చేయడం వల్ల చేయించుకోవడం వల్ల సంతాన అభివృద్ధి బాగుంటుంది 2 ఈ జాతకస్తులకి. మూడోది దశమంలో రవి ఉండడం వల్ల వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి కనుక రవికి కూడా జపతపాలు చేయించుకోవడం వల్ల కూడా వీరి జీవనంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బతకగలుగుతారు. అందుకని రవయే నమః, శనేశ్వరాయ నమః, చంద్రగ్రహాయ నమః ఈ 3 శ్లోకాలు నామాలు జపం చేసుకోవడం వల్ల ఈ గ్రహ ప్రభావం తొలగిపోయి సుఖంగా ఉంటారు. జయ గురుదేవదత్త.